सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
साई बाबा 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 साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత హెచ్వి సాటే మొన్నటి తర్వాయి 28/8/1936 తేదీన కొనసాగిన సంభాషణలు. నా స్వభావం గురించి చెబుతూ బాబా సాహెబు కల్లా కపటం లేని మనిషి అన్నారు. అందువల్ల వారు నన్నెప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. కానీ బాబా ఇతర భక్తులను కొట్టేవారు, తిట్టేవారు. ఒకసారి మాత్రం నన్ను కొడతానని బెదిరించారు. దీనికి కారణం నేను చేసిన పొరపాటే. మా మామగారికి నాకు ఏవో మనస్పర్ధలు ఉన్నందువల్ల నేను షిరిడిలో వేరుగా ఉండసాగాను. నా బసలో ధనుర్మాస వేడుకలను జరపదలచి అందరినీ ఆహ్వానించాను. మా మామగారిని మాత్రం ఆహ్వానించలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి మసీదుకి వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆ కర్రని ఇలా తీసుకురా అని ఒక భక్తుడిని ఆదేశించారు. నేను మౌనంగా నిలబడిపోయాను. వెంటనే బాబా మనస్థితి మారింది. సరేలే, నేను వస్తాను అన్నారు.
ఆ రోజు ఆ రోజు వారి కోపానికి మరొక కారణం కూడా ఉంది. ఆ ఉదయం నేనొక మార్వాడికి సంబంధించిన తగాదాలలో అనవసరంగా తలదూర్చాను. ఇది కూడా బాబాకు నచ్చి ఉండదు. నేనొకసారి బాబా చేతిలో దెబ్బలు తినని వాడిని నేనొక్కడినే అని గొప్పగా చెప్పుకున్నాను. ఇది విని మాధవరావు దేశపాండే నా ముందే బాబాను అందుకు కారణం అడిగాడు. బాబా, అతనిని నేనెందుకు కొట్టాలి? అతనిని కొట్టడానికి అతని మామ ఉన్నాడు కదా అన్నారు. మా మామగారు ప్రత్యక్షంగా కొట్టకపోయినా నన్ను తరచూ డబ్బులు అడుగుతూ వేధిస్తుంటారని, అది కొట్టడంతో సమానమని బాబా అభిప్రాయం. బాబా నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడు పనులకు దూరంగా ఉంచి నా ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడేవారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. సాటేవాడ శంకుస్థాపన కార్యక్రమం ఒక పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు జరుగుతున్నట్టు నాకెవరూ తెలియపరచలేదు. పౌర్ణమి ముందు రోజు నేను, బేరే షిరిడి బయలుదేరాము. మా ప్రయాణం గురించి ఎవరికీ చెప్పలేదు. మేము ఆ రోజు సాయంత్రానికి కోపర్గాం చేరాము. రాత్రిపూట బాబాను దర్శించడం కష్టమవుతుందని ఆ రాత్రికి కోపర్గాంలో ఉండి ఉదయమే షిరిడి వెళదామని చెప్పి బేరే నన్ను ఒప్పించాడు. మేము ఉదయం లేచి షిరిడికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి బాబా ఇంటి నుండి వస్తూ కనిపించారు. వారి దర్శనం కోసం 80-90 మంది జనం ప్రోగై ఉన్నారు. మేము వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశాము. బాబా, నీవు సరైన సమయానికే వచ్చావు. వాడా శంకుస్థాపనకు కార్యక్రమం జరపాలి అన్నారు. నేను శంకుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా జరుగుతుందని ఆశపడ్డాను. నేను వెంటనే పార తీసుకుని త్రవ్వడానికి ఉపక్రమించాను. ఇది చూసి బాబా, నువ్వొక్కడికి ఎందుకు వెళ్ళడం? అవన్నీ మనకెందుకు? అవన్నీ తాపీ మేస్త్రీలు, పనివాళ్లు చూసుకుంటారు అని నన్ను ఆపేశారు. దాంతో పద్ధతి ప్రకారం జరగాల్సిన విధంగా శంకుస్థాపన కార్యక్రమం జరగలేదు. తర్వాత మా మామగారు నేను పౌర్ణమి రోజు వస్తున్నట్లు తనకు ముందు రోజే తెలుసని, అందుకే ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టానని చెప్పాడు. నేను వస్తున్నట్లు అతనికి ఎలా తెలిసింది అని అడిగినప్పుడు, ముందు రోజు బాబా, సాహెబ్ రేపు వస్తున్నాడు, ఈ విషయం నాకు చాకలి చెప్పింది. సాహెబ్ యొక్క గుడారాన్ని ఆమె ఉతకడానికి వేశారట అని అన్నారని చెప్పాడు. నేను గుడారము పంపలేదు. నేను వస్తున్నట్లు చాకలికి కబురు చేయలేదు. ముందు రోజు రాత్రి బేరే నన్ను కోపర్గాంలో ఆపేయడం మంచిది అయింది. మా మామగారి తండ్రి వైపు బంధువులు ఎవరో చనిపోయారు. అతని దశదిన కర్మక్రతువులు ఆ రోజు జరిపించారు. ఇల్లంతా మైలబడి రోదనలతో గందరగోళంగా ఉంది. మేము వచ్చి ఉంటే మాకు ఒడిగా ఉండి వడ్డించేందుకు కూడా ఎవరూ లేరని తెలిసింది. బాబా తమ బిడ్డల చర్యలను వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా జాగరూకతతో గమనిస్తుంటారు. ఒకసారి నేను కోపావేశానికి లోను కాకుండా, ఎటువంటి క్రూర చర్యలకు పాల్పడకుండా బాబా కాపాడారు. మా మామగారు షిరిడి సమీపంలో 20 ఎకరాల భూమిని కొనమని నాకు సలహా ఇచ్చాడు. నేను ఆయనకు 1200 రూపాయలు పంపాను. దాంతో ఆయన 20 ఎకరాల భూమిని కొన్నాడు. ఒకరోజు నేను షిరిడిలో ఉన్నప్పుడు ఆ భూమిని చూడాలనే కోరిక కలిగింది. కానీ మా మామగారు ఏవేవో సాగులు చెప్తూ వాయిదా వేస్తూ వచ్చారు. తన సోదరుని కుమారుడు బాబు చనిపోవడంతో బాబు భార్య వాళ్లతోనే ఉంది. ఆమెకు ఈ పొలం విషయం తెలిస్తే దానిలో భాగం అడుగుతుందేమోనని అతని భయం. కానీ నేను ఆ భూమిని చూడాలనే పట్టు వెడలేదు. ఆ రోజు భూమిని చూడాలని నిర్ణయించుకుని తాత్యా దగ్గర నుండి బండిని తెప్పించాను. నా భార్య మొదట వస్తానని చెప్పింది. కానీ చివరి నిమిషంలో తన తండ్రి గారి మాటలకు తలొగ్గి రానని చెప్పింది. నేను కోపావేశంతో రెచ్చిపోయి బండివారి నుంచి కొరడా లాక్కుని చెప్పిన మాట వినందుకు ఆమెను కొట్టబోయాను. హఠాత్తుగా మేగుడు పరిగెత్తుకుంటూ వాడాకొచ్చి బాబా నన్ను వెంటనే మసీదుకి రమ్మంటున్నారని చెప్పాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళాను. నేను మసీదుకి వెళ్ళగానే బాబా నన్ను చూసి, ఏంటి విషయం, ఏం జరిగింది అని అడిగారు. అంతేకాదు, నా భార్య మరియు మామగారు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నాకు అర్థం అయ్యేలా, నీ పొలం అక్కడే ఉంటుంది, దానిని చూడవలసిన అవసరం ఏముంది అని మందలిచ్చారు. నా అనవసర కోపానికి, తొందరపాటుకు సిగ్గుపడి తిరిగి వచ్చాను. నా ప్రవర్తనను, శ్రేయస్సును బాగా గమనిస్తూనే ఉండేవారు. బాబా గమనిస్తూనే ఉండేవారు. బాబా నన్ను నైతికంగా పతనం కాకుండా కాపాడిన మరో సంఘటన గురించి వివరిస్తాను. ఒకసారి కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అభిలషించాను. ఆమె ఇంటికి వెళ్లే ముందు ఫలానా చోటుకు వెళ్ళావా అని బాబా అడిగారు. అక్కడి ప్రదేశాల పేరు నాకు తెలియవు గనక బాబా అడిగిన ప్రశ్నలోని మర్మం నాకు బోధపడలేదు. బాబా అంతటితో ఆ విషయాన్ని ఆపేశారు.
తరువాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెతో సంభాషించసాగాను. త్వరలోనే చెడు ఆలోచనలు నా మనసును తొలచసాగాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంటి ముందు బాబా ప్రత్యక్షమై మూసి ఉన్న తలుపులను త్రోశారు. వాకిటి నుండే బాబా ఎంత గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావు అని అర్థం వచ్చే రీతిలో ఏవో సంజ్ఞలు చేసి అంతర్ధానమయ్యారు. ఇలా నా చెడు ఆలోచనలు నా మనసులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే వారు సమయానికి వచ్చి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకున్న వెంటనే ఆ ఇంటి నుండి వెనుదిరిగాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. తర్వాత నేను వెళ్ళిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆ రోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. కుటుంబ వ్యవహారములు. బాబా నా కుటుంబ, ఉద్యోగ, ఆధ్యాత్మిక విషయాల్లో సహాయపడేవారు. 1904లో నేను తిరిగి వివాహం చేసుకుంటే భగవంతుడు నాకు కుమారుని ప్రసాదిస్తాడని బాబా చెప్పారు. 1905లో దాదా కేల్కర్ కుమార్తెను నాకు భార్యగా ఎంపిక చేశారు. దీనితో దాదా కేల్కరు బాబా భక్తుడై షిరిడీయే తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. తర్వాత 1908లో బాబా ఆదేశానుసారం నేను షిరిడీలో వాడా నిర్మించాను. గావ్కు బాందా వాడా కేవలం బాబా దగ్గరికి వచ్చే భక్తుల వసతి కోసం నిర్మించినప్పటికీ మా మామగారు, అత్తగారు, నా భార్య, అప్పుడప్పుడు నేను అక్కడ నివసించేవాళ్ళం. ఈ వాడా నిర్మించక ముందు గౌరవప్రదమైన యాత్రికుల వసతి కోసం చావడి మాత్రమే ఉండేది. వాడా శంకుస్థాపన ఎలా జరిగిందో మీకు ముందే వివరించాను. వాడాన్ని నిర్మించేందుకు గోడలు కొంతవరకు లేపాము. వాటి ఎత్తు పెంచడానికి వేప చెట్టు తొలి రోజుల్లో బాబా ఈ చెట్టు కింద కూర్చొని సాధన చేసుకున్నారు. కొమ్మలు అడ్డుపడ్డాయి. వాటిని నరికివేయందే నిర్మాణం సాగదు. పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ధైర్యం చాలక బాబా దగ్గరికి వెళ్ళాము. బాబా సమస్యను విని నిర్మాణానికి అడ్డొచ్చిన మేరకు కొమ్మలు నరికేయండి, మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తర్వాత కూడా పవిత్రమైన చెట్టు కొమ్మలు నరగటానికి భయపడి పనివారెవరూ ముందుకు రాలేదు. తర్వాత బాబానే వచ్చి ఆ అడ్డొచ్చిన కొమ్మలను నరికివేశారు. తర్వాత నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ అరుగు, పైకి వెళ్లేందుకు మెట్లు, బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి. దానికైన ఖర్చు బాబా నన్ను భరించమన్నారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యాలకు, ధర్మ కార్యాలకు కూడా డబ్బు ఖర్చు చేయించేవారు. ఉదాహరణకు దాస్గన్ రచించిన మహాత్ముల జీవిత చరిత్రలు అను గ్రంథము ముద్రణకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆ ఖర్చు నిమిత్తం నా చేత 75 రూపాయలు ఇప్పించారు. నేను రెండో వివాహం చేసుకున్న తర్వాత 2 కుమార్తెలు జన్మించారు. మా అత్త మామలు బాబా దగ్గరికి వెళ్ళి బాబా మాట ఇచ్చిన ప్రకారము నాకు కుమారుడు కలగాలని ప్రార్థిస్తూ, బాబా మాకెప్పుడు మనవడు పుడతాడు అని అడిగారు. అందుకు బాబా, నేను అల్లాను ప్రార్థిస్తున్నాను, వారు తప్పక నీ కోరిక తీరుస్తారు అన్నారు. 1-2 సంవత్సరాల తర్వాత 1913లో నాకు కుమారుడు జన్మించాడు. బాబా కృప వల్ల వాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. వాడే ఈ వయసులో నాకు ఆసరా. నా భార్య, మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయాల్లో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనిపించేవారో తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైర్ అయిన తర్వాత నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు ఆ తెలివి తక్కువ సాహెబు నా కూతురు నగను ఎందుకు అమ్మాడు అని బాబా మా మామగారితో అన్నారట. మా మామగారి సోదరుని కుమారుడైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లిమాయా. నేనప్పుడు ఎవలా మరియు కోపరగాంలో రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంట్గా ఉన్నాను.
లిమయ వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడి ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి షిరిడీ వెళ్ళి బాబా సేవ చేసుకుంటూ గడిపేవాడు. లిమయే ఈ విషయంపై నాకు ఫిర్యాదు చేశాడు. నేను మా మామగారికి చెప్పాను. మా మామగారు ఏం చేద్దాం, అతను బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు అన్నారు. కానీ బాబుకు త్వరలో ఏం జరగబోతుందో తెలిసిన బాబా, ఉద్యోగం పోతే పోని, వాడిని నన్ను సేవించుకోనివ్వండి అన్నారు. బాబు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండి చేతనైనంత సేవ చేసుకునేవాడు. అందువల్ల లిమాయే బాబాను అతని ఇష్ట ప్రకారం చేయనివ్వసాగాడు. 1910 అతని చివరి రోజులు సమీపించాయి. బాబా తమ కానుకగా ఇచ్చిన తినుబండారాల్లో రుచికరమైన వాటిని ముందుగా బాబుకు ఇచ్చేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పండ్లు, అంటే 1910 నుండి భక్తులు బాబాకు మామిడి పండ్లు ఎక్కువగా సమర్పించేవారు, ఎక్కువగా తింటుండేవారు. బాబా మా మామగారిని, బాబు ఆరోగ్యం జాగ్రత్త, బాబు కడే లక్ష దేవా అని హెచ్చరించారు. బాబుకు తీవ్ర జ్వరం వచ్చి మృత్యువుకు చేరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో, అతను ఇంకా బ్రతికే ఉన్నాడా? హరేతో అహే కాయ్ అన్నారు. కొన్ని రోజుల తర్వాత బాబు 22 సంవత్సరాల వయసులో 1910లో తుది శ్వాస విడిచారు. మతపరమైన విషయాలు, ఐహిక విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ బాబాను సంప్రదించందే ఏ పని చేసేవాడిని కాదు. మా మామగారు ద్వారా కానీ లేక మరెవరి ద్వారానైనా కానీ వారి అనుమతి పొందేవాణ్ణి. బాబా ఎవరికి ఏది ఉపదేశించినట్లు నేను ఎరగను. అందువల్ల ఉపదేశం కోసం నేనెప్పుడూ వారికి ఆశ్రయించలేదు. కానీ ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో ఉపదేశిస్తామని నన్ను పిలిచేవారు. ఉదాహరణకి 1915, 1917లో కరకపూరు, మీరజ్ యాత్రలు ముగించుకొని షిరిడీ వెళ్ళినప్పుడు ఉపాసిని బాబా పంచదశలోని విషయాలను బోధపరుస్తానని తమ దగ్గరికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు కరగపూరు, నాగపూర్ నుండి భక్తులు వచ్చే వారి దగ్గర ఉపదేశం పొంది వెళ్ళేవారు. నేను కూడా వీరి దగ్గర ఉపదేశం పొందేందుకు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధలో ఉన్నాను. సంగోలాకు చెందిన ఆజ్యాబాయ్ అను మహాత్మురాలు, ఈమె నుండి నా మొదటి భార్య ఉపదేశం పొందింది. మరియు మోరేగాంకు చెందిన గణపతి ఉపాసకుడు శ్రీ వినాయక్ పాఠక్ మహారాజ్ గారు కూడా నాకు ఉపదేశిస్తామని ఆహ్వానించారు. ఈ 3 సందర్భాల్లోనూ బాబా అనుమతి కోరగా వారు నిరాకరించారు. మొదటిసారి నేనే స్వయంగా బాబాను అడిగాను. తర్వాత 2 సార్లు మా మామగారి చేత అడిగించాను. బాబా నాకు ప్రత్యేకించి ఏది ఉపదేశించకపోయినా నేను అనన్యచింతనతో వారి యందు దృష్టి నిలపాలని వారి ఉద్దేశము. తమ అపారమైన మహిమతో నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేందుకు వారు సదా సంసిద్ధులై ఉండేవారు. నేను బాబా వద్దకు వెళ్ళిన మొదట్లో ఒక్కోసారి వారిని పూజించడానికి అనుమతించేవారు, ఒక్కోసారి నిరాకరించేవారు. ఒక గురు పూర్ణిమ రోజు మాత్రం నేను, మా మామగారు అందరూ తమను సామూహికంగా పూజేందుకు బాబానే ఆదేశించిన విషయం ముందు తెలిపాను కదా. ఒక శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో వారిని శివునిగా భావించి పూజిస్తానని, అందుకు అనుమతించమని కోరాను. కానీ బాబా నిరాకరించారు. ఆ రోజు శివాలయాలన్నింటిలోనూ అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా బాబాను పూజించుకోవాలని మా కోరిక. దాంతో నేను, మేగుడు అర్ధరాత్రి రహస్యంగా మసీదు మెట్ల దగ్గర పూజ నిర్వహించాలని తలిచాము. బిల్వపత్రాలు, చంద్రము మొదలైనవి తీసుకొని అర్ధరాత్రి మసీదు చేరాము. మేము రావడం గమనించిన తాత్యా మమ్మల్ని వెళ్ళిపోమ్మని చేతులతో సైగ చేశాడు. బాబా నిద్రిస్తున్నట్లు కనిపించడంతో మేము ధైర్యంగా మసీదు మెట్లపై చంద్రం పూసి బిల్వపత్రాలు వేశాము. వెంటనే బాబా మేల్కొని ఎవరిని ఉద్దేశించినట్లు కాకుండా పెద్దగా కప్పులు ఎగిరిపోయేటట్లు తిట్టడం ప్రారంభించారు. వారి అరుపులకు, తిట్లకు గ్రామమంతా మేల్కొని గ్రామస్తులందరూ మసీదు చేరారు. బాబా నిరాకరించిన తర్వాత కూడా రహస్యంగా పూజ నిర్వహించి ఎవరికీ తక్కని పుణ్యం పొందేందుకు ప్రయత్నం చేయటం తప్పని గ్రామస్తులు మమ్మల్ని నిందించారు. బాబా నన్ను ఎవరి నుండి ఉపదేశం పొందనవసరం లేదని చెప్పారు. కానీ నేను సాధు సత్పురుషులను గౌరవించి ఆదరించాలని మాత్రం అభిలాషించేవారు. అంతేకాదు,
ఒక సత్పురుషుడు స్వయంగా మా ఇంటికి వచ్చేలా బాబా చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భోపేశ్వరకు చెందిన కాకా మహారాజ్. కాకా మహారాజు గొప్ప సిద్ధ పురుషుడు. వారు 25 సంవత్సరాల క్రితం పూనా వచ్చి దేవులే అను వానింట్లో బస చేసెను. భక్తులెందరో వారిని దర్శించి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరారు. నేను కూడా ఉదయమే కాకా మహారాజును దర్శించి వారిని మా ఇంటికి ఆహ్వానించాను. వారు రాలేమని చెప్పారు. ఆ మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా కాకా మహారాజు మా ఇంటికి వస్తారన్న కబురు అందుకొని ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వారికి టాంగా పంపి ఇంటికి వెళ్ళాను. కాసేపటికి మహారాజు వచ్చారు. ఉదయం రాలేనని చెప్పారు కదా, ఇంతలోనే మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటని వారిని అడిగాను. వారు మా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేదాకా వీరు నన్ను నిలవనీయలేదు అన్నారు. కాకా మహారాజు తమ దేహత్యాగానికి ముందు నా అల్లుని సోదరుడు హరి గంగాధర్ జోషిని, అతని స్నేహితుణ్ణి సాయిబాబాను దర్శించి పూజించమని ఆదేశించారు. మహారాజు నిర్యాణం చెందిన తర్వాత వీరు షిరిడీ బయలుదేరారు. వీరు మసీదు చేరేటప్పటికి బాబా పట్టరాని కోపావేశాలతో ఊగిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరూ బయట నిలబడి ఉండడం గమనించిన వెంటనే బాబా వాళ్ళను లోనికి తీసుకురమ్మన్నారు. అప్పటికి బాబా కాస్త శాంతించడంతో వీరిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ వీరిని చూసి ఆ వృద్ధుణ్ణి చంపి ఇక్కడికి వచ్చారా అన్నారు. ఈ విధంగా బాబా తమ సర్వజ్ఞతను, కాకా మహారాజు పట్ల తమ సోదర భావాన్ని తెలిపారు. నా అల్లుడు జోషికి బాబా చూపిన చమత్కారం ఒకటి ఉంది. అతను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి ఊది అడిగాడు. అతనికి ఊది తర్వాత ఇవ్వబడుతుందని బాబా చెప్పి పంపారు. తర్వాత జోషి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక తోటి ప్రయాణికుడు బాబా ఇచ్చిన ఊది అతనికి ఇచ్చాడు. దక్షిణ భిక్ష సంస్థ. డిసెంబర్ 1915లో నేను పూనాలో ఉన్నప్పుడు బాబా నుండి నాకు ఒక ఆదేశము అందింది. వారి ఆదేశం మేరకే నా అధ్యక్షతన దక్షిణ భిక్ష సంస్థ అను దానిని నెలకొల్పడానికి సహాయపడ్డాను. ఈ సంస్థ అధికార అంగాంగ సాయినాథ్ ప్రభ అను పత్రిక కూడా నడిపేవాళ్ళం. ఈ పత్రికలో ప్రచురింపబడుతున్న విషయాలు బాబాకు చదివి వినిపించడం కానీ, ముద్రణకు ముందు వారి అనుమతి తీసుకోవడం కానీ జరగలేదు. ఈ పత్రిక ఆయుర్దాయం బహుస్వల్పమే. సాయినాథ ప్రభ పత్రికల కాపీలు కూడా లభ్యం కావడం లేదు. 1-2 భాగాలు తప్ప ఈ భాగాలలో 1915, 1917, 1918లలో షిరిడీ సంస్థ స్థితిగతులు వివరించబడి ఉన్నాయి. ఈ పత్రిక సంపాదకునిగా సుందర్రావు నారాయణ్ వ్యవహరించాడు. మొదటి భాగంలో నీతివాక్యాలను, పత్రిక ఆశయాలను రామ్గీర్ అను కలం పేరుతో రచించినది ఇతనే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. సంస్థ స్థాపించబడిన 11 నెలలకు రాధాకృష్ణ అయి మరణించింది. సాయి సంస్థానకు చెందిన వస్తువులు అన్నీ ఆమె ఆధీనంలో ఉండేవి. విల్లు రాయకుండా చనిపోయిన బ్రాహ్మణ వితంతువు అయినందున ఆమెకు ఎవరూ వారసులు లేనందున పోలీసులు వచ్చి ఆమె ఆధీనంలో ఉన్న ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. మేము సభ పేరున కేసును దాఖలు చేసి మహాజర్లు కూడా సమర్పించి కొప్పర్గాం మ్యాజిస్ట్రేట్ నుండి ఉత్తర్వులు తెప్పించి సంస్థాన ఆస్తులన్నిటినీ సంస్థానం తరపున సభాపరం చేశాము. కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ నా అజమాయిషిలో ఉండడంతో నా మీద అందరికీ వ్యతిరేకత పెరిగి నానావళి ద్వారా నన్ను సిడి నుండి తరిమివేసి ఆపై నాకు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది. తప్పుదారి పట్టిన
కొందరు భక్తులు దొంగలించబడిన వెండి అలంకరణ వస్తువుల వంటి చిన్న చిన్న విషయాన్ని అడ్డుపెట్టుకొని నాపై కేసు మోపి లాయర్ ద్వారా 1918 జనవరిలో నాకు నోటీసు ఇప్పించారు. నేను బాబాను సంప్రదించాను. బాబా నన్ను జవాబు ఇవ్వమని, ఏ విధంగా జవాబు రాయాలో కూడా చెప్పి నన్ను కాపాడుతానని, కేసు విచారణకు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నేను బాబా చెప్పినట్లుగా జవాబు రాసి పంపాను. బాబా చెప్పినట్లే జరిగింది. నా మీద కానీ సభ మీద కానీ ఎటువంటి విచారణ జరగలేదు. బాబా మరియు ఇతర మహాత్ములు వారి అంతర్జ్ఞానం. నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మామూలుగా వెళ్ళే సమయానికి లెండి తోటకు బయలుదేరలేదు. మసీదు గోడ కానుకొని పడుకున్నారు. ఇలా 1 గంట గడిచింది. బాబా లెండికి వెళ్ళే సమయం మించిపోతూ ఉండడంతో లెండికి ఎందుకు వెళ్ళలేదని భక్తులు బాబాను ప్రశ్నించారు. బాబా, అరే నా గజానన్ వెళ్ళిపోయాడు, అరే మాజా గజానన్ గేలా అని జవాబు ఇచ్చారు. ఒక భక్తుడు గజానన్ మహారాజ్ గారి కుశలం అడుగుతూ షిరిడీ నుండి షేంగాకు జవాబు రాశాడు. బాబా చెప్పిన రోజే వారు సిద్ధి పొందినట్లు జవాబు వచ్చింది. బాబా దూరదృష్టి. 1917లో ఒకసారి బాబా తిలక్ ఇక్కడికి వస్తున్నాడు అని పలికారు. ఏ కారణం చేతను లోకమాన్య బాలగంగాధర్ తిలక్ షిరిడీ వచ్చే అవకాశం లేదని, బహుశా బాబా చెప్పింది వామన్ మహారాజ్ తిలక్ గురించని నేను తలచాను. కానీ త్వరలోనే, అంటే 19/5/1917 తారీఖున లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా లీలలు. మామూలుగా బాబా తమ భక్తులకు చేసిన ఉపకారాలు, అద్భుత కార్యాలు భగవంతుడు చేసినట్లుగా చెప్పి ఆ గొప్పతనాన్ని భగవంతునికే ఆపాదిస్తారు. అది బాబా వినమ్రత కావచ్చు, లేక ఆయన పద్ధతి కావచ్చు. కానీ కొన్ని విషయాలలో మాత్రం తామే చేసినట్లుగా తెలియజేశారు. మొదటిది, నా పింఛన్ మంజూరు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నా పూర్తి పింఛను మంజూరు చేయిస్తానని చెప్పారు. రెండవది, దాజీ హరిలేలే జీతం పెంపు విషయంలో నాసిక్లో ల్యాండ్ రికార్డ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉండిన దాజీ హరిలేలే బాబా దర్శనార్థం షిరిడీ బయలుదేరాడు. దారిలో కోపర్గాంలో ఆగి లైబ్రరీకి వెళ్ళి గెజిట్ చూశాడు. అందులో అతని జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగినట్లు ఉంది. తరువాత అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని 15 రూపాయల దక్షిణ అడిగారు. దాజీ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నిన్ననే నీకు 25 రూపాయలు ఇచ్చాను, వెళ్ళి డబ్బు తీసుకురా అని ఆదేశించారు. దాజీ వాడాకొచ్చి జరిగిన విషయమంతా నాకు చెప్పి 15 రూపాయలు అప్పు తీసుకుని బాబాకు సమర్పించాడు. బాబా ఉవాచ. 1. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు శాల్వాలు నేసేవాడిని. నా తండ్రి నా అద్భుత పనితనానికి మెచ్చి నాకు 5 రూపాయలు బహుకరించారు. 2. నేను ఒకప్పుడు కోరమాండల్ తీరంలో నివసిస్తూ ఉండేవాడిని. 3. అక్బర్ పాదుషా పసిబిడ్డగా ఉన్నప్పుడు అతనిని కాపాడాను. అతను నా పట్ల భయభక్తులతో ఉండేవాడు. 4. పైఠానుకు చెందిన ఆ బ్రాహ్మణుని, అంటే ఏకనాథ్ మహారాజుని నేను ఎరుగుదును. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణులు ఈ రోజుల్లో కనిపించడం లేదు. 5. చాంద్బాయ్ పాటిల్ నా దగ్గరకు వచ్చి నా గుర్రాన్ని ఎక్కడికి తోలేశావు అని అడిగాడు. నేను, నన్నెందుకు అడుగుతావు, నీ గుర్రం ఆ కట్ట పక్కనే మేస్తూ ఉంటుంది, వెళ్ళి చూడు అన్నాను. బాబా నోటి గుండా వెలువడిన మాటలు ఇంత మాత్రమే. ఆ మాటలకు నా ఊహాగానంతో కల్పన చేసి కథలు అల్లి సాయి కథ కరండఖ అను గ్రంథాన్ని వ్రాశాను. దీనిని వ్రాసే ముందు బాబాకు చెప్పలేదు, వారి అనుమతి కూడా తీసుకోలేదు. బాబా చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా ఉండేవి. వారు కథలు కూడా చెప్తూ ఉండేవారు. కానీ చాలాసార్లు కథలను అర్ధాంతరంగా ఆపేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురుకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జూన్ 1936 పూనా. దాసగణు మహారాజ్ ఉరఫ్ గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. కీర్తనాకారుడు. వయస్సు సుమారు 78 సంవత్సరములు. బ్రాహ్మణుడు. నాందేడు, నిజాం రాష్ట్రం. శ్రీ సాయిబాబా నాకు చాలా కాలంగా తెలుసు. నేను రచయించిన భక్తి సారామృతులో 26, 65, 66, 67 అధ్యాయాలు. 1925 భక్తలీలామృతులో 31, 1906 31, 32, 33 అధ్యాయాలు. సంత్ కథామృతంలో 57వ అధ్యాయంలో బాబా గురించి పేర్కొని ఉన్నాను. భక్త లీలామృతిలోని 31వ అధ్యాయం, సంత కథామృతిలోని 57వ అధ్యాయం రెండు బాబా భౌతికంగా ఉన్నప్పుడే ప్రచురితమయ్యాయి. బాబా తమ గతానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను స్వయంగా వెల్లడించారు. అవి చాలా స్వల్పమే. దానికి తోడు నేను వారితో గడిపిన సమయం నామమాత్రమే. నేను బాబాను అరుదుగా దర్శిస్తూ ఉండేవాడిని. షిరిడీలో ఉన్నప్పుడు బాబా నన్ను మసీదులో ఎక్కువ సమయం ఉండనిచ్చేవారు కాదు. విఠల్ మందిరానికి పంపేవారు. అక్కడ మహాత్ముల జీవిత చరిత్రలు రచయిస్తూనో విష్ణు సహస్రనామం పఠిస్తూనో గడిపేవాడిని. నేను బాబాను గురించి వ్రాసే ముందు వారి గురించి కొన్ని పరిశోధనలు జరిపాను. కొన్ని వాస్తవాలు నా స్వీయ పరిశీలనలో వ్రాసినవి. పోలీస్ శాఖలో హవల్దారుగా పనిచేసినందున నాకు ఈ పరిశోధన సులభంగా సాగింది. నాకు సాహిత్యం పట్ల, నాటక కళ పట్ల మక్కువ ఉండేది. అందువలన నేను వీధి నాటకాలలో, తమాషాలలో పాల్గొనేవాడిని. అంతేకాక సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండడంతో లావణి మొదలైన ఛందస్సులను ఉపయోగించి అసువుగా పద్యాలు చెప్పగలిగేవాడిని. నేను పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను నన్ను బాబా దగ్గరకు తీసుకెళ్ళాడు. బాబా నన్ను చూసిన వెంటనే నా భవిష్యత్తు చదివి నా కాలక్షేపపు కార్యక్రమాలను, ఉద్యోగాన్ని మాన్పించి ఆధ్యాత్మిక పథంలో నన్ను నడిపించాలని సంకల్పించారు. నా ముందే నానాసాహెబ్తో, ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా అమిత మక్కువ, వాటన్నింటినీ ఇతడు విడిచిపెట్టాలి అన్నారు. అదే విషయం నాతో కూడా చెప్పారు. కానీ అవంటే నాకు ఇష్టం. క్రమేణా తమాషాలలో పాల్గొనడం మానివేశాను. ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఉద్యోగం వదిలిపెట్టే ఆలోచన మాత్రం నాకు లేదు. నన్ను ఉద్యోగం మానేయమని బాబా సలహా ఇచ్చిన ప్రతిసారి చూస్తాను అనేవాడిని. దాంతో బాబా నాకు కొరత వేస్తే గాని ఉద్యోగం మాననని అన్నారు. అలా సుమారు 10 సంవత్సరాల పాటు బాబా నన్ను ఉద్యోగం వదిలేయమని పదే పదే చెప్పారు. ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ఉద్యోగం వదిలివేయమని పదే పదే చెప్పారు. ఇక బాబా నన్ను ఎన్నోసార్లు శిక్ష, అవమానం, మరణం నుండి కూడా కాపాడి చివరికి 1903లో నా అంతట నేనే ఉద్యోగాన్ని త్యజించే పరిస్థితులు కల్పించి ఉద్యోగానికి ఏ విధంగా రాజీనామా చేయించారో అన్న వివరాలను తర్వాత వెల్లడిస్తాను. ఈ ఒక విభాగంలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షి వాంగ్మూలాన్ని బట్టి వారి పూర్వపరాలను గురించిన కొన్ని వివరాలను, వెలుగులోకి వచ్చిన వైనాన్ని వర్ణిస్తాను. నగలు దొంగిలించినట్లుగా ఒక వ్యక్తిపై ధూళి తహసీల్దార్ మెజిస్ట్రేటు కోర్టులో నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు ఆ నగలు షిరిడీలో ఉన్న సాయిబాబా ఇచ్చారని, అందుకు వారే సాక్ష్యమని చెప్పాడు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరు కావలసినదిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు. బాబా ఆ సమన్లు పుచ్చుకోవడానికి నిరాకరిస్తూ వాటిని ధునిలో వేశారు. కానీ బాబాకు సమన్లు అందజేసినట్లు రిపోర్టు పంపబడింది. సమన్లు పంపినా రానందువల్ల సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరుపరచమని వారెంటు జారీ చేయబడింది. ఈ వారెంటు తీసుకొని కోపర్గాంకు చెందిన గణపతి రామ్జీ అను హెడ్ కానిస్టేబుల్ మసీదుకు వచ్చాడు.
బాబాను అరెస్ట్ చేయడానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారెంట్లోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించాడు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంట్ను చెత్తకుప్పలో వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనప్పుడు మసీదులో ఉన్నాను. ఈ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చాందోర్కర్కు తెలియజేయమని అతనికి సలహా ఇచ్చాను. చాందోర్కర్ అప్పుడు అహ్మద్ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చాందోర్కర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్ళడం బాబాకు భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరి చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించమని చెప్పాడు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఆ మహాజరులో శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజింపబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయం కాదని, ఆ తరువాత తలెత్తే పర్యవసానాల దృష్ట్యా అలా చేయడం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషనర్ను షిరిడీ పంపి విచారించవచ్చని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూళే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ను కమిషనర్గా అసిస్టెంట్ కలెక్టర్ బాబా సాక్ష్యం నమోదు చేసేందుకు షిరిడీ పంపారు. అతను షిరిడీ రావడానికి 3 గంటల ముందు బాబా కుర్చీలు బల్లలు తెప్పించి మసీదును చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనర్ మసీదుకు వచ్చి విచారణ ప్రారంభించాడు. ఈ విచారణ అసాధారణమైనది. ఆ విచారణ సారాంశమిది. కమిషనర్: మీ పేరేమిటి? బాబా: నన్ను అందరూ సాయిబాబా అంటారు. కమిషనర్: మీ తండ్రి పేరు? బాబా: సాయిబాబానే. కమిషనర్: మీ గురువు గారి పేరు? బాబా: వెంకూస. కమిషనర్: మీ మతము? బాబా: కబీరు. కమిషనర్: మీ కులము? బాబా: దైవం పర్వర్దిగర్. కమిషనర్: మీ వయసు? బాబా: లక్షల సంవత్సరాలు. కమిషనర్: ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? బాబా: నిజమే. కమిషనర్: నిందితుడు మీకు తెలుసా? బాబా: తెలుసు, నాకందరూ తెలుసు. కమిషనర్: నిందితుడు మీ భక్తుడినని, మీతో కలిసి ఉంటున్నానని చెప్తున్నాడు, నిజమేనా? బాబా: నిజమే, నేను అందరితో కలిసి ఉంటాను, అందరూ నావారే. కమిషనర్: అతను చెప్తున్నట్టు నగలు అతనికి మీరిచ్చారా? బాబా: అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరికి ఇచ్చేది? కమిషనర్: మీరు అసలు నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకు ఎక్కడివి? బాబా: సర్వము నాదే. కమిషనర్: బాబా దొంగతనమనే నేరం అతనిపై మోపబడింది. అతడేమో ఆ నగలు మీరిచ్చినట్టు చెప్తున్నాడు. బాబా: ఏమిటిదంతా? ఈ పీడలో నాకేంటి సంబంధం? అంటూ బాబా కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శరద్ బాబూజీకి జై. అతడేమో ఆ నగలు మీరిచ్చినట్లు చెప్తున్నాడు. బాబా: ఏమిటిదంతా? ఈ పీడతో నాకేంటి సంబంధం? అంటూ బాబా కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. బాబా ఇచ్చిన జవాబులతో కమిషనరు ఖిన్నుడయ్యాడు. బాబా ప్రతి ప్రశ్నకు అవును అనే జవాబు చెప్తుండటంతో అతనికి ఏం రాసుకోవాలో తెలియలేదు. అంతలో ఒకరు గ్రామ డైరీ తెప్పించి చూస్తే విషయాలు బయటపడతాయని సలహా ఇచ్చారు. ఆ డైరీలో గ్రామానికి వచ్చిన కొత్త వాళ్ళ పేర్లు, వారెన్ని రోజులు గ్రామంలో ఉండినది మొదలైన విషయాలు తప్పక నమోదు చేయబడతాయి. కమిషనరు ఆ డైరీని పరిశీలించాడు. ఆ డైరీలో అటువంటి వ్యక్తి ఆ సమయంలో షిరిడీలో ఉన్నట్లు నమోదు చేయబడి లేదు. షిరిడీ దాని పరిసరాలు దాటి బాబా ఎన్నడూ వెళ్ళలేదని అందరికీ తెలిసిన విషయమే. కమిషనర్ బాబాకు ఈ విషయాలన్నీ వివరించాడు. అతను షిరిడీయే రాలేదని, బాబాతో ఉండలేదని, బాబా అతడికి నగలు ఇవ్వలేదని కూడా వివరించాడు.
బాబా దీన్ని కూడా సమర్థించారు. ధూళే కోర్టు వారు బాబాను సంతకం కానీ వేలిముద్ర కానీ కోరలేదు. విచారణ అంతటితో ముగిసింది. కమిషనర్ తన విచారణ ఫలితాలను కోర్టుకు సమర్పించాడు. కోర్టు నిందితుడిని దొంగగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. బాబా వయస్సును ఎవ్వరూ నిర్ధారించలేరు. అలాగే వారి కులమతాలు, తల్లిదండ్రుల వివరాలు కూడా అంత సులభంగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితం నేను షిర్డీకి చెందిన షాలూబాయి షెల్కే అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయస్సు 65 లేక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమిటంటే తనకు 8-10 సంవత్సరాల వయస్సులో వివాహమైందని, ఆ సమయంలోనే బాబా షిర్డీ వచ్చారని, 1895లో మేము చూసినప్పుడు బాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45-50 ఏళ్ల వారిలా సాయిబాబా అనే మరో ముసలావిడ బాబా బాలునిగా షిర్డీకి వచ్చారని చెప్పింది. ఈ వివరాలను బట్టి మహాసమాధి నాటికి బాబా వయస్సు 100 సంవత్సరాలు పైబడి ఉండవచ్చు. బాబా వారి వయస్సు, పూర్వ వివరాలు గురించి అడిగే సాహసం ఎవరికి ఉంది? అందుకే నిర్ధారణగా ఏదీ చెప్పలేము. బాబా అప్పుడప్పుడు తమ గత కాలపు జ్ఞాపకాలు చెప్తూ ఉండేవారు. తమ గురువు వెంకుసాని వారి కృప వల్లనే తాము ఈ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. భక్త లీలామృత్ బాబాకి సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలలను చూసిన ఎంతోమంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయటానికి నిరాకరించిన వారిలో ప్రేమచంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డపీలికల సహాయంతో మసీదు పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించటం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 7-8 అడుగుల ఎత్తులో ఒక కప్పు 1-1.5 మూరల క్రిందగా వేలాడుతున్న బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారు అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలల 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులోనున్న కొయ్యపేల పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో, ఎలా దిగుతారో చూడాలని, ఆ చెక్క బెల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపు కాసేవారు. కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. భక్తలీలామృతిలోని పేరాలలో 121, 141 పేరాలలో పాన్సేకు సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్తలీలామృతిలో 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ చేయటం జరిగింది. నానా సాహెబ్ చాందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేయటం రివాజు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। నానాసాహెబ్ చందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజు చేయడం రివాజ్. కానీ బాబా 5 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా నమాజు చేసేవారు కాదు. ఫత్యాను ముస్లిం ప్రార్థన కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవారు. ఒక్కొక్కసారి వారు కూడా ఫత్యా వల్లించేవారు. ఖురానులోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా స్వంత పాండిత్యంతో వివరించి విశదపరిచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గూర్చి మాట్లాడేవారు. నేను దేవుడిని, నీవు దేవుడవు, అందరూ దేవుళ్లే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియనిది ఏమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు వాళంబి మాస్టరు కోపర్గాం స్టేషన్ మాస్టరుగా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి బాబాపై నమ్మకం లేదు.
అందువల్ల నాతో మరియు ఇతరులతో బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతనిని గొప్పవాడిని చెప్తారు అని అంటుండేవాడు. నేను అతనిని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్లాను. మేము మసీదు చేరేసరికి బాబా కుండలన్నింటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాళంబి మాస్టరు బాబాను ఏమిటి ఇదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరికి వచ్చే ప్రతి కుండ అనగా భక్తులు ఇలా తలక్రిందలుగానే వస్తుంది అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దానిని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థం. 1898-99 ప్రాంతంలో కానాబిల్ అనే క్రూరుడైన గజ దొంగ ఉండేవాడు. అతను బ్రిటిష్ మరియు స్వదేశీ సంస్థానాలకు చెందిన బీడ్, అహ్మద్నగర్ జిల్లాలలో దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. 3 సంవత్సరాల నుండి అతడి కొరకు పోలీసు శాఖ గాలిస్తున్నది, కానీ అతడిని పట్టుకోలేకపోయింది. నేనప్పుడు పోలీసు శాఖలో హవిల్దారును మాత్రమే, కానీ నాకు మరో 3 ప్రత్యేక గూఢాచారి బాధ్యతలు అప్పచెప్పి కానాబిల్ కదలికలు పసిగట్టి తెలపమన్నారు. కానాబిల్ చాలా జిత్తుల మారి, అన్నింటికీ తెగించినవాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైనది కావడంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో 3 ఒకరి తరువాత ఒకరిని హతమార్చాడు. మా ఇన్స్పెక్టర్ నేను సరిగ్గా పనిచేయడం లేదని, ఇంకా కష్టపడి పనిచేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకుని లోనివార్ని గ్రామంలోని రామాలయంలో కీర్తనలు చెబుతూ గడిపేవాడిని. కానాబిల్ ఆ గ్రామ పాటిల్కు స్నేహితుడే కాక అతని ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. కానాబిల్ నా పేరు, నెంబరు అనగా 727, నేను ఏ స్టేషనులో పనిచేస్తున్నది మొదలైన వివరాలు అన్నీ తెలుసుకుని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముని శరణు వేడాను. కానాబిల్ నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్టే అతని అనుచరులు నన్ను నిరంతరం గమనిస్తూ ఉండడంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి కానాబిల్ కదలికలపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారం అందింది. వెంటనే ఆ విషయం మా పై అధికారులకు తెలియజేశాను. దాంతో కానాబిల్ దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలా మంది హతులయ్యారు. కానీ కానాబిల్ మళ్ళీ తప్పించుకున్నాడు. కానాబిల్ వలన నాకు ప్రమాదం తప్పదని అర్థమైపోయింది. కాబట్టి నాకు హృద్రోగం ఉన్నట్లు డాక్టరు నుండి సర్టిఫికేట్ తీసుకుని దానిని మా పై అధికారులకు చూపి నిఘా విభాగం నుండి తప్పుకున్నాను. అప్పుడు మామలతదారైన రాలే లోనివార్ని గ్రామస్తులను ఒక బందిపోటుకు ఆశ్రయమిచ్చారని నేరంపై విచారించాడు. ఆ విచారణలో కానాబిల్ గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డాడని ఆ గ్రామ పాటేల్కు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పడంతో అతను విడుదలయ్యాడు. నేనొకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధిలో లేని ప్రాంతంలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోసలిలో గోదావరి నీటిని తీసుకుని బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలివేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక ముఠా దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్లు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందున నేను సరి అయిన కారణం చూపినందుకు నన్ను క్షమించి వదిలివేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికి కూడా ఫౌజదార్ను అవ్వాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడినై తగిన అర్హత కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజదార్ ప్రమోషన్ రాదని చెప్పారు. ఒకసారి నన్ను వేరొక చోటుకు బదిలీ చేశారు. ఆ చోటుకు షిరిడీ మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగడాన్ని బాబా అనుమతించరు కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. అందువల్ల షిరిడీ వెలుపల నుండే రహదారిలో గుర్రంపై వెళుతున్నాను. గ్రామంలో మసీదు ఉన్న వైపుకు కూడా తల తిప్పి చూడకుండా
విధివశాత్తు జరిగిందో బాబా సంకల్పానుసారమే జరిగిందో తెలియదు, కానీ బాబా అదే సమయంలో లెండి తోట నుండి రహదారిపైకి వచ్చారు. నేను గుర్రం దిగి వారికి పాదాభివందనం చేశాను. బాబా నన్ను మసీదుకి వెళ్ళమన్నారు. మసీదులో బాబా, గను దోసలిలో గోదావరి నీటిని ఉంచుకుని ప్రమాణం చేసింది ఎవరు అని అడిగారు. నేను, దానివల్ల నష్టమేముంది, నేను ఎలాగూ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కదా అన్నాను. బాబా మళ్ళీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత కాలం నీవు నా మాట వినవు అన్నారు. ఒకసారి నా తప్పేమీ లేకుండానే నేను ఒక సంకట స్థితిలో పడ్డాను. ఒక నేరస్తుడు ప్రభుత్వానికి కట్టవలసిన జరిమానా మొత్తము 32 రూపాయలు వసూలు చేసి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు పంపాడు. నేనప్పుడు స్టేషన్లో లేను. నా క్రింది ఉద్యోగి దానిని ప్రభుత్వానికి జమ చేయకుండా కాజేసేయడం. నేరస్తుడు విడుదల కాకపోవడంతో ఫిర్యాదు మోపబడి కేసు విచారణకొచ్చింది. నన్ను సస్పెండ్ చేశారు. నాకు శిక్ష పడడం ఖాయమని తేలిపోయింది. నేను ఈ సమస్య నుండి బయటపడితే వెంటనే ఉద్యోగాన్ని వదులుకుంటానని బాబాకు ప్రమాణం చేసి 1903లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను 1898లో శివాజీపై వ్రాసిన ఒక పద్యం విచారణకు దారి తీసింది. విచారణలో నేను ఒక ఆసుకవినని, ఆసుకవిత ధోరణిలో నేను ఆ పద్యం చెప్పానని వాదించాను. దానితో నాకు శిక్ష పడలేదు. బాబా తరచూ నన్ను ఉద్యోగం విరమించమని చెబుతున్నప్పుడల్లా వెళ్ళి నాందేడులో స్థిరపడు అంటుండేవారు. నేను, ఏ నాందేడు? బాబా, నైజాం రాష్ట్రంలో ఉన్న నాందేడు. నేను నా జీవనోపాధికి నేను ఏం చేయాలి? బాబా, నేను ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విరమణ తర్వాత బాబా ఆదేశానుసారం నేను నాందేడులో నివసించసాగాను. నేను కీర్తనలు చెప్పుకుంటూ జీవనం సాగించేవాడిని. కీర్తనలకు పారితోషకం ఏది తీసుకునేవాడిని కాదు. కీర్తనకు ముందు గాని తరువాత గాని భక్తుల వద్ద నుండి ఎటువంటి కానుకలు విరాళాలు స్వీకరించేవాడిని కాదు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న నా భక్తులు ఉత్తరాల ద్వారా నన్ను వాళ్ళ ఇళ్లకు రమ్మని ఆహ్వానం పంపితే నేను వెళ్ళి వారితో ఉండి కీర్తనలు చెప్పడం, గ్రంథాలు వ్రాయడం చేస్తుండేవాడిని. నా స్నేహితుడొకడు అతి తక్కువ ధరకు కొంత పంట పొలాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒంటరివాడిని కాబట్టి నా అవసరాలు చాలా తక్కువ. అందువలన ఈ పొలం మీద వచ్చేది నా జీవనోపాధికి సరిపోయేది. బాబా ఎందరో భక్తులకు డబ్బు ఇచ్చేవారు. నాకు, మహాసపతికి మాత్రం డబ్బు ఇచ్చేవారు కాదు. డబ్బు కన్నా విలువైన ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు. బాబా ఎన్నో విధాలుగా తమ పట్ల నాకు విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని దృఢపరిచారు. నాకు ఎన్నో విలువైన పాఠాలను, అమూల్యమైన అనుభవాలను ప్రసాదించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి వెళ్ళిన తరువాత, అది 1915 నుండి 1917, ఆదాయపు పన్ను శాఖ వారి దృష్టి షిరిడీ సంస్థాన్పై పడింది. బాబా ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక అధికారి షిరిడీ వచ్చాడు. వారు మొదట బాబాకు పన్ను విధించాలనుకున్నారు. కానీ వారి దగ్గర చాలా స్వల్పంగా మాత్రమే డబ్బు మిగలడం చూసి వారి నుండి ప్రతిదినం డబ్బు తీసుకుంటున్న తాత్యా పాటిల్, బడే బాబా, బగియా, బయాజీ పాటిల్ మొదలైన వారిపై ఆదాయపు పన్ను విధించారు. నేను ఒకసారి పూరీ యాత్రకు బయలుదేరాను. దారిలో తెంబే స్వామి అంటే వాసుదేవానంద సరస్వతి అను సాధువును కలిశాను. వారు నాకు పరిచితులే. వారు నన్ను షిరిడీ వెళుతున్నావా అని అడిగారు. నేను అవునని చెప్పి కొన్ని నెలల తరువాత వెళ్తానని బదులు చెప్పాను. అప్పుడు వారు నాకు ఒక టెంకాయను ఇచ్చి దానిని వారి కానుకగా బాబాకు సమర్పించమని కోరారు. నేను దానిని నా సంచిలో
భద్రపరిచాను. కానీ తదుపరి ప్రయాణాలలో నా తోటి వారు దానిని పగులగొట్టి తినేశారు. తరువాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు దొంగ భడవ నా సోదరుడిచ్చిన టెంకాయ ఏది అని అడిగారు. బేరే అను భక్తుడు దారి దోపిడీ నుండి తప్పించుకున్న ఉదంతం నాకు స్వయంగా తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అతనితో టాంగాలో ఉన్నాను. భక్తి సారామృత్లో దానిని నేను ప్రస్తావించాను. ఒక మహాశివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న సింగాబా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేఘుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినం గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. ఇది నన్ను బాధించింది. బాబా నారాయణుడని, నారాయణుని పాదాల నుండే గంగ ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయడం వలన కలిగే అనుభూతి కేవలం ఒక రేఖామాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం ఎరిగిన బాబా తమ పాదాల చెంతకు రమ్మని పిలిచి చెయ్యి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నటి నీటి ధార నా చేతిలోనికి ప్రవహించసాగింది. స్వేద బిందువులు కాదు, కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండింది. అద్భుతం! పవిత్ర గంగను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకున్నాను, కానీ త్రాగలేదు. ఇవే కాదు, ప్రతిదినం మసీదులో ఆరతి తరువాత ఇచ్చే బాబా పాదతీర్థాన్ని కూడా నేను త్రాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగ్ బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సాంప్రదాయాలను అనుసరించి పాటించడంలో తప్పు లేదని, నా విషయంలో జోగును కలుగజేసుకోవద్దని బాబా చెప్పారు. అలా అని బాబా అన్ని సందర్భాలలోనూ ఆచారాలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు. ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను ఉల్లి పులగం అంటే పిత్తల చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేను అలాగే పులగం చేసి బాబా దగ్గరకు తీసుకువెళ్ళాను. బాబా, నీవు తిన్నావా అని అడిగారు. నేను తిన్నానని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలుతో తాకి దాన్ని గడ్డానికి అంటించుకొని గడ్డం నుండి క్రింద పెదవి వరకు తీసుకువెళితే ఆ పదార్థాన్ని తిన్నట్లవుతుందని నేను అలాగే చేసి చేతులు ముఖం కడుక్కున్నాను. కానీ బాబాకు నేను చేసిన యుక్తి తెలుసు. బాబాకు తెలియనిది ఏముంది? బాబా అతను తినకుండా కేవలం వేళ్లతో తాకి ఆ వేలుని తన గడ్డానికి అంటించుకొని తిన్నట్లు నటించాడు అని చెప్పి నేను చేసినట్లుగా చేసి చూపించారు. తరువాత నన్ను తప్పక ఉల్లి తినమన్నారు. ఉల్లిని మనం రోజు భోజనంలో చేర్చుకోవడం ద్వారా అది ఎంతో మంచి చేస్తుంది అన్నారు. కానీ ఘాటైన వాసన కలిగి ఉండడం వలన, తామస గుణం పెంపొందింపజేయడం వలన ఆచారపరంగా ఉల్లి నిషిద్ధం. ఉల్లిని అరిగించుకునే శక్తి అంటే తామస గుణాన్ని జయించగలిగే శక్తి, అరిగించుకునే శక్తి ఉంటే ఉల్లి చెడు చేయదని, మేలు చేస్తుందని బాబా చెప్పారు. అందువలన బాబా సశరీరులుగా ఉన్నంతకాలం ఏకాదశి రోజులలో తప్ప నేను షిరిడీలో ఉల్లి తినేవాడిని. ఇక్కడ ఒక ఫుట్ నోట్ ఉందండి. గణేష్ విష్ణు బేరే జిల్లా వ్యవసాయ శాఖాధికారి. అతను షిరిడీకి వచ్చి బాబాను దర్శించి నమస్కరించాడు. బాబా, తక్షణం షిరిడీ నుండి బయలుదేరి వెళ్ళండి, కొంచెం కూడా ఆలస్యం చేయవద్దు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు, వీలైనంత త్వరగా టాంగాలో కోపరగాం చేరుకోండి అని ఆజ్ఞాపించారు. బాబా మాటపై విశ్వాసం ఉంచి వెంటనే అక్కడ నుండి బయలుదేరాము. దారిలో నెమ్మదిగా మరో టాంగా పోతూ ఉంది. ఆ టాంగాలో ఉన్న వారిలో ఒక పెద్ద మనిషి బేరేతో, మేము వస్తున్నాము కదా, రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉంది, కొంచెం నిదానంగా వెళ్ళండి అని అన్నాడు. బేరే అతని మాటలు లెక్క చేయకుండా బాబా ఆజ్ఞ మేరకు టాంగాను త్వరగా పోనివ్వమన్నాడు.
नाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई नमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా